అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకెళ్తామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ 151 సీట్ల నుంచి ప్రతిపక్ష హోదా కోల్పోవడం నియంత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు ఊరుకోరని, తాము ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయము అంటున్న గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఎంఏ రాజు ఫేస్ టు ఫేస్. గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీగా సాధించిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఆయన పార్టిసిపేట్ చేశారు. అయితే ఆయన ఇప్పటి వరకు అనుభవించిన దానికంటే అంటే ప్రతిపక్షంలో ఉన్న దాని తర్వాత పార్టీ అధ్యక్షులుగా ఉండేటప్పుడు ఆయన చాలా వరకు కూడా పోరాటం చేశారు. అయితే ప్రభుత్వం వచ్చింది కనుక ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం జరిగింది లోపల అనేది కనుక్కుందాం. పల్లా శ్రీనివాస్ గారు ఎలా ఉందండి? అసలు చాలా సంతోషంగా ఉందండి. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు మాకు అందించారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. మరి ఈ విజయం వెనకాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా మరి ఇది సాధించడం జరిగిందని చెప్పి వారి యొక్క ప్రయత్నం ద్వారా ఇంత దూరం రాగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఒక నాయకుడికి మ్యాండేట్ ఇచ్చేటప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, లేకపోతే ఆ అధికారం నుంచి అధమ స్థాయికి తొక్కేస్తామనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం అంటే దానికి కారణం ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే నియంత పోకడ్లు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానం, ప్రతిపక్ష నేతలకు అనగదొక్కాలన్న ఆలోచన, ఇలాగ అనేక ఏదైతే తాము ఇష్టానుసారం పరిపాలన చేస్తే తగిన శాస్తి చెప్తానడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నామండి. అంటే మీరు అధ్యక్షులుగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం విశాఖలో చాలా వరకు కూడా పోరాటాలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు మొత్తం కూడా చూశారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఒక గాజువాక అనేది కాకుండా ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది? మేము ప్రజలు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము ఒమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. వాళ్ళ నమ్మకాన్ని నించోబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనేది ఒక ఆలోచన. అట్లా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం విషయంలో కావచ్చు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందో, ఏదైనా వదిలిపెట్టేసిందో అవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే అన్నాను, ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ముఖ్యంగా అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ఆర్థిక స్థితిగతులను బాగా మెరుగుపరచాలని, ఆర్థిక రాష్ట్రం బాగా అప్పుల పాలు అయిపోయింది, ఏ విధంగా లాగుతూ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడే బయటకు తీసుకురాగలరని ఒక నమ్మకంతో ఇక్కడ ప్రజలు ఓటు వేశారన్నది ఒక ఆలోచన అండి. అదే కాకుండా ఈ రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ విషయం కావచ్చు, యువతకు సంబంధించి పిల్లలు ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతున్నారు, అదే ఇక్కడే ఇండస్ట్రీ ఉంటే ఎక్కువ మంది ఎక్కడే ఉంటారనే ఒక ఆలోచన కావచ్చు. దీంతోపాటు ఈ సంక్షేమం కూడా, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఒకటి, ఇవన్నీ కూడా మా మీద ఉన్నటువంటి ఛాలెంజెస్ అనండి. కనుక ముందుగా అందుకే ఈరోజు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట కూడా ఎంతవరకు ఎంత అప్పులు చేశారో కూడా మనకు ఐడియా లేదు. ఇప్పుడు అప్పులు ఎంత ఉంది, ఆస్తులు ఏమున్నాయి, ఇది ఏటి తనఖా పెట్టారో ఇవన్నీ కూడా మనం ఈ వారం రోజుల్లో దాన్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక ప్రణాళిక రూపొందించుకుందాం, ప్రజల యొక్క నమ్మకాన్ని నించోబెడదామని చెప్పి చెప్పడం జరిగిందండి. దానికి ఏదైనా సరే పల్లా శ్రీనివాస్ గారిని ఇంకా ఇంతకు మించి ఏదైనా పెద్ద స్థాయిలో చూసే అవకాశం ఉందంటారా? మేము అది అంటే ఏమి ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నామండి. అది నేనైతే ఆ నమ్మకం, ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని, అలాగే నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా నిర్వర్తించడానికైతే ముందుగా వెళ్ళగలనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దానికి ఏదైతే గాజువాక నియోజకవర్గ ప్రజలు ఏదైతే తనకి ఇచ్చారో అది బాధ్యతగా ఫీల్ అవుతుంది. తప్పకుండా పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి అయితే కృషి చేస్తానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గం ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. సంక్షేమం పేరు మాత్రమే చెప్పారు కానీ అభివృద్ధి ఏమాత్రం చేయలేదంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రజలు తనకి బాధ్యత ఇచ్చారు కనుక ఈ బాధ్యతను సమర్థవంతంగా అంటే నెరవేరుస్తున్నట్టు కూడా చెప్పడం పరిస్థితి అయితే ఉంది. వీడియో మొదలైతే ఎంఏ రాజు, ప్రైమ్ న్యూస్, విజయవాడ.